మా చెట్లన్నీ తీసేసి అన్ని కూలాలు పెట్టి కట్లు నరికి పెట్టున్నా. కట్లు లాగా లేదు, చెట్లు లాగా లేదు. కాలువ ఆడుంటే మా స్థలాలు కాడ దాకా వచ్చి పారేస్తున్నారు. మాకు అసలు ఒక మాట చెప్పలా, ఏమి చెప్పలేదు. ఇవన్నీ తీసి పారేస్తున్నారు. ఈ కట్లు అన్నీ ఏడుండే చెట్లు, ఈ సైడ్ ఉండే చెట్లు, ఇదంతా చెట్లు ఉంటే ఈ చెట్లు ఎత్తుకుపోయి ఆడ దాగుండింది. ఆ చెట్లు ఎత్తుకుపోయి ఆడేసేసి ఉన్నారు. నేను ఎలా నరుక్కోవాలా? నాకు భర్త లేదు. నేను ఇవన్నీ చేసుకోవాలంటే కూలాలు పెట్టి అన్ని చేస్తావు. నేను ఇప్పుడు దాన్ని నరకాలంటే మనుషులు రావట్లేదు. ఇప్పుడు అవన్నీ నేను చేసుకోవాలి. ఆమె చోట్ల వేసేస్తుందని ఆమె వచ్చి మళ్ళీ మనల్ని అడగద్దు. సౌదూరు అల్లూరు సమస్య మా దృష్టికి తీసుకొచ్చాడు, గ్రూప్లో పెట్టాడు. ఈరోజు మాట్లాడాను. ఏంది విషయం? ఏంది ప్రధాన విషయం? అది పీడబ్ల్యూ కలపవు. దాని ఇప్పుడు 40 ఏళ్ళ కాలం ఇచ్చి ఓకే దేవస్థానం ఉంది కదా, ఈ టెంకాయ చెట్టు కాడికి చుట్టూ రౌండ్ ఆఫ్ ఊరు ఉంది. ఫస్ట్ పెద్దోళ్ళు నేను చనిపోయాను. 15 రోజులు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఒక ఆయన మేస్త్రిగా ఉంది. అప్పుడు కాలనీ వచ్చింది. కాలనీ వచ్చింది. ఈ పక్కన ఉండేవాళ్ళు పిల్ల జల్లాలకి అనుభవం వాళ్ళకి రాసి ప్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మామూలుగా ఒట్టి అయిపోయి తోటలు చేసుకుంటా, ఎవరి చోట్లు తోటలు చేసుకుంటా అలాగా ఉండేరు పెద్దోళ్ళు. ఈ పిల్లలు వచ్చిన తర్వాత వదిలేసారు. ఆ తోటలో అయినా ఏం వదిలేసేసి ఎవరికొరకు ఉన్నాయి, బిట్లుగానే ఉన్నాయి. ఎన్ని వదిలేసేసి తర్వాత కాలనీ అయిన తర్వాత కాలనీలో చూసుకుని ఉన్నాం. మాకు డ్రైనేజ్ పోయేదానికి అటు రైతులు రైలు పోతాయి కదా మనకి, మనం రైతులుగా రైలు పోతాయి. అడిగినప్పుడు అట్లా దంటాలు పడతా పోతా ఉండి అట్నే వస్తా ఉంది. కానీ ఎక్కువగా ఏంటంటే ఈ కాలం కిట్టే వస్తాయి వీళ్ళు. మామూలుగా డ్రైనేజ్ కాలువలు పెట్టింది కూడా ఆ చివరి నుంచి ఇటు కాలువకే పెట్టింది. అంటే ఏదన్నా మరీ ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ కాలువ తగ్గొడుతుంది. తెలిసి ఒకళ్ళు ఈ కాలువలకు సంబంధించిన వాళ్ళు దాన్ని అడ్వైజ్ చేసినా మేము 10 మంది మాట్లాడేదానికి మా ఊరు మునకయ్యి మేము చెప్పగొట్టాం అనే విధంగా దాన్ని తగ్గొట్టుకుంటున్నాం. ఎక్కడక్కడ ఆడ ఊరికి ఆగిపోద్ది అనమాట. గల్ల పెద్ద దిగిన వర్షాలు తుఫాన్లు వచ్చినా అక్కడికి ఆగిపోతుంది. ఇటు ఉండవు, మళ్ళీ ఇటు వేరేగానే ఉంటది. ఒక ఊపు ఏడ కూడా ఇది దన్నుకునే కానీ ఈ నీళ్ళు అవతల పాటు ఇది కూడా ఉప్పిపోద్ది. రోడ్డు మీద కూడా నీళ్ళు బొరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఆ కాలు ఒక తగ్గొట్టేస్తాం. అక్కడక్కడ నీళ్ళు పోతా ఉంటాయి. ఒక రోజుకు 2 రోజులకు తగ్గిపోతాయి. ఏమైనా నెట్టుకుంటా వస్తున్నాం దాన్ని. ఈ రోజు అక్కడ ఒక 10 ఎకరాల రైతు ఉన్నాడు, ఊరికి ఆనుకుని అవతల సుబ్రహ్మణ్యం అని. అతను మనం ఎప్పుడు అడిగింది లేదు, మనం అతనితో మాట్లాడింది లేదు. దీని గురించి అసలు ప్రశ్న లేదు. ఈ మధ్య ఇటు కాలంలో మరి ఆయన ఏం చేసాడో ఏం చేయించాడో మనకైతే తెలియదు. మొన్న వచ్చి కళాశాన్ని ఈ కాలంలో కళాశాన్ని తీసుకొచ్చి అడ్డించి దాన్ని ప్రయత్నం చేశాడు. అది కొంతమందికి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కళాసు కదా, వాళ్ళకి మామూలుగా కట్టం మీద ఏంటంటే బైకులు పోయేదానికి కాబట్టి ఆ దారి మీదనే వాళ్ళు బాగు చేస్తుంటారు. అప్పుడప్పుడు కాలం పోవడం అంటే జీప్ పోవాలా, గీలు వస్తారు, గ్రావులు తోలుకోవాలా. నేను అనే ఉద్దేశంతో కొంత పదవులు కానీ ఇంత మీటర్ల లెక్కలో వాళ్ళకి ఉంటది. ఆ కళాసు వచ్చిన దాని వల్ల ఏమైందంటే కళాసు కదా చేసేదని మా వాళ్ళు దొంగలో ఉన్నారు. ఆయన తీసుకుంటా వెళ్ళిపోయాడు. పసుపు పోయిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే మట్టి ప్రయత్నించాడు. మట్టి మీరు అక్కడికి వచ్చారా? రాలేదు చూడలేదు. విషయం కనుక్కోవాలి. అక్కడికి వచ్చి మట్టి ట్రాక్టర్లో చేసి పెట్టి మట్టి ఆయన చోట్ల నుంచి మట్టి తోలి దొంకపోయాలని ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఉండి ఇదేమో ఉంది మరి గమనం ఉంటుంది. దీన్ని తోలితే మన ఊరికి అనివారం. ఇప్పటికే మనం నీళ్లు పోవు కదా, దీన్ని తోలి ఇంత హైట్ లో తోలిన తర్వాత మన పరిస్థితి ఏంది, మన పిల్లలు మనం ఇబ్బంది పడతాం కదా అని ఆయన మేము అనుకుని మీరు గ్రామస్తులు నిలేసాము.
పోతే ఇది ఎట్లా, ఇది ప్రభుత్వం ద్వారా తోలిస్తున్నాడా లేకపోతే ఆయన సొంతంగా పెట్టుబడి పెట్టుకొని తోలుకుంటున్నాడు? ఇప్పుడు దానివల్ల అతనికి ఉపయోగం ఏంటి? పొలంలోకి బాట అధికారం, ఆయన పొలంలోకి దారి, ఆయన సొంతం స్వయంగా వేరే వాళ్ళ కావాలంటే ఆల్రెడీ ఉన్న స్థలం ఉంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి లేని దావా ఇప్పుడు ఆయన ప్రయత్నించాడు, దాన్ని ఆపాము. మీరు ఆపడానికి లేదు, నేను ఎవరో కాలం మీద ఆయన ఎవరో తెలియదు, నాకు ఎన్ని పెద్దగా తెలియదు. ఇక్కడ నేను పర్మిషన్ తెచ్చుకున్నాను అన్నాడు. అని కాదు, నేను పర్మిషన్ తెచ్చుకున్నాను, మీరు ఆపేదానికి లేదు, నేను తోలేదు అన్నాడు. మేమైనా సలహా పోయాము, సలహా పోయి దాన్ని చేయబాకు, అది మట్టి తోలినా మేము ఇబ్బందులు పడుతున్నాం. అసలు అది ఎలా నిద్రలేసి వెళ్తే నీళ్ళు ఇప్పుడు కాళ్ళలో నుంచి కానీ గుడ్డ బట్టలు తిప్పుకుని కానీ మేము కంటాలు నేను చేయబాకు. అంతగా కావాలంటే ఇప్పుడు మా ముందు రోడ్డు ఉంది, ఆ రోడ్డు అయినా ఒప్పుకుంటాం మేము. రోడ్డు పోయి నీ కైలోకి వెళ్ళిపో, దానికి మేము అడ్జస్ట్ సీటులా చెయ్యాలి అది, కానీ చెయ్యం. ఎందుకంటే నీకు ఇబ్బంది, రైతుని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మా దారినైనా మా ఎవరి మీద పొమ్మని నేను చెప్పాను. నాకు అవసరం లేదు, నేను ఇటు పోయేది అని అన్నాడు. అట్టయితే ఆపేసిదా, నువ్వు ఏ కాడ పర్మిషన్ తెచ్చాను, ఎవరికైనా పర్మిషన్ తెచ్చాను అన్నావు కదా, ఆ పర్మిషన్ ఎవరు వాళ్ళు వస్తారో అంటే మేము పోయి తెలుసుకుంటాము. తెలుసుకుందాక ఆపేసి ఆపారు. ప్లస్ ఏదన్నా ఎవరన్నా అధికారులు ఏమైనా వచ్చారండి దగ్గరికి? అధికారులు అయితే రాలా. ఈ విధంగా మీరు ఆపుతున్నారు ఏంది? ఎవరు రాలా? మీరు ఎవరన్నా సంబంధిత అధికారులు ఎవరన్నా కలిసారు? ఇక్కడ ఇక్కడ అల్లూరు మండల ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఆయన చూసి ఏం చెప్పాడు? ఆయన రాలా. ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మంగళవారం రోజు ఇచ్చారు. ఆ సమస్య మీద ఇంతవరకు మీ స్థానిక ఎంఆర్ఓ ఏది పట్టించుకోవాలి ఇంతవరకు. మీరు ఆపారా? ఆ బాటగల్లా ఆయన కొడుకు ఆపాడు. అంటే ఇప్పుడు ఈ పోల్స్ అన్ని వచ్చినాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం వేసినాం, పెద్ద ట్రాన్స్ఫర్ పెట్టాలని అడిగారు మమ్మల్ని. ఇంక మేము ఎక్కడ రోడ్ సైడ్ పెట్టుకుంటే మనం ఆపుకునే దానికైనా ఉండాలి కదా మన దగ్గరగా. మేము అతను బాట అయ్యే ముందు ఒక ప్లేస్ చూసి పెట్టుకున్నాం, కాలువకి సంబంధించిన స్థలం ప్లేస్ పక్కన పెట్టి మనకు ఆపుకునే దానికి కానీ దేనికైనా ఉండదని ఆడ ప్లేస్ పెట్టేసుకున్నాం. అతను వచ్చి సత్రం చేసి ఆడ మట్టి తోలేసాడు. అది తోలినా మేము చెప్పాం, ఇదే ప్లేస్ మేము చూసుకుని ఇదే ఊరంతా అనుకోని అని చెప్పాం. కానీ అదే వాళ్ళ తరపున ఇంకొక అతను వచ్చి ఆపిచ్చేసాడు. అధికారులు ఆపారా? ఆయన వచ్చి ఎవరు ఫోన్ చేశాడు, ఆపాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు బాట ఆయనకు ఒక్కడికే సొంతం ఏం కాదు కదా, ఆయన ఒకటి సొంతం చాలా స్థలం. ఇప్పుడు ఆయన కరెంటు పోల్ ఆయన ఎందుకు ఆపుతున్నాడు? అది బాట ఆటం అవుతుందండి, కావాలని వేపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తరఫున వచ్చిన అతనికి కొడుకు వరుస అవుతాడు. అతను ఏంది ఇలాంటి అడ్డు పెడితే ఎట్లా దావ పడిపోయింది కదా, వీళ్ళు ఇప్పటికైనా ఇస్తారు, ఈ 2 రోజులు కోపం మీద ఉన్నారు అని లెక్కతో దాన్ని అట్లా సతాయించి పెడతారు. ఆ దావ పడకుండా ఉంటే బాగుండేదేమో. మేము ఆ మట్టి తోలిందాక ఊరు మొత్తానికి తెలియలే ఇంత జరుగుతుందని. అంటే తెలియలేదని కాదు, అది కూడా అబ్జెక్షన్ వస్తుంది. ఏమంటే ఇప్పుడు మీకు ఊరి మీద అంత చేస్తున్నా మీకు తెలియదని అని అడుగుతారు. కానీ మేము ఏ ఆలోచనతో వీళ్ళు ఉన్నారంటే, ఈ కళాసు వచ్చాడు కదా, ఆయనకు హక్కు ఉంది కళాసు చేయడానికి. ఇప్పుడు దారి చేసుకోవాలన్నా చేయలేదు, ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. కానీ ఆయన వచ్చిన దాని వల్ల వాళ్ళు దారి ఏమన్నా బైకులు పోతానికి, వాళ్ళు జీపులు పోతానికి ఏమన్నా చేసుకుంటున్నాం. ఒక రోజు ఆచారు, వీళ్ళు గమ్ముకున్నారు. 2వ రోజు జేజీపీలు ట్రాక్టర్లో వచ్చి తోలకానికి పెట్టిన తర్వాత అప్పుడు ఆచారు. అది మాట చూస్తాం. మాట వల్ల వర్షం వాటర్ ఆ కాలంకి వస్తాయి. ఫస్ట్ పాయింట్ అది బాగుంది. బావి దగ్గర బట్టలతో ఆ బావిలో నీళ్ళు కాలువలు అయిపోవాలా, ఆ దాన్ని బూట్ చేశారు. ఇప్పుడు ఆ సైడ్ కాలువలు ఉన్నాయి, అన్నింటినీ బూట్ చేశారు, పాలు కొట్టేశారు. పోతే ఇల్లు ఉన్నాయి, ఇల్లు తీసేయమన్నారు. వాళ్ళే కొట్ట వేసుకున్నారు, కొట్ట వేసుకొని వేసుకుంటే అవి కూడా తీసేయండి, మాకైతే కావాలి. మూల జరపండి, 2 మూల జరపండి. ఇంటి పేరు ఏం పేరా? ఇంటి పేరు పూర్తి పేరు బేగాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఎన్ని ఎకరాల పొలం ఉంది ఆయనకి? ఈ 11 ఎకరాల పొలంకి ఆయన మనుషులు, మన నిరుపేద యానాదులు ఏమైనా పర్వాలేదు, కానీ ఆయనకి అన్ని విధాల సౌకర్యాలు కావాలా. సరేనండి, చూసి మాట్లాడి చేద్దాము. ఓకే, పదం.
మళ్ళీ మాట్లాడుతుంటూ స్పాట్లో పోతున్నాం. మీ సంబంధం ఇదే చూడు ఇదేందన్నా ఇది దీన్ని ఆపారా? ఇక్కడ వేయాలి ట్రాన్స్ఫారం. దీన్ని ఆపారు. ఇది స్తంభాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, ఇది ఫిట్ చేసింది వాళ్ళు ఎలక్ట్రానిక్ సంబంధించిన అధికారులే కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియజేశారా మీరు ఇక్కడ స్తంభం ఆపాడని చెప్పి తెలియజేశారా మీరు? వాళ్ళే కదా వచ్చి వేసేవాళ్ళు వచ్చారు. పైన అధికారి ఆయన ఆయన ఏం చెప్పాడు? స్తంభాన్ని ఆపాడా ఎద్దని? మాట్లాడుకోండి మళ్ళీ అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఈ స్తంభాన్ని మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారు? ఇక్కడ వేయాలని చెప్పి అన్ని లోడారు. వాళ్ళే ఎలక్ట్రానిక్ అధికారులకు సంబంధించిన వాళ్ళంతా ఫిట్ చేశారు. కానీ మీరు ఎవరైతే ఇక్కడ ఈ బాట కావాలని ఎవరైతే వేస్తున్నాడో ఆయన ఆ పొలాల గల్ల రైతు అయినా ఆపాడు ఇక్కడ. ఇక్కడ అడ్జస్ట్ చేయకుండా ఇక్కడ వేసుకోవాలి. అది కూడా లేకుండా మా ఊరికి మేమేంటంటే ఇక్కడ నుంచి ఈ సొంతం వేసుకుని మన స్థలంలోనే మనకు సంబంధించిన స్థలంలో వేసుకుని ఒకవేళ వాళ్ళ కాలు వాళ్ళకి ఇబ్బంది అయినా పోవాలి కదా, మన సమ్మ ఇబ్బంది ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ఆపాము ఆ రోజు. అయితే ఆయన మాట్లాడి కరెంట్ లైన్ తో మాట్లాడి మేము మాట్లాడితే అప్పుడు వేస్తామని అని చెప్పి సరే అట్లా సరే ఆగిపోవాలి. ఫిట్ చేశారు ఆ రోజు 50. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ కాలువ రెండు పక్కల. ఇప్పుడు ఇది ఏంటంటే ఒకరి సంబంధం లేదు కదా, ఇది కాలువ స్థలం ఇది. అంతే. ఇప్పుడు ఇతను అంటే పొలాలు ఉండదు కాబట్టి ఆ ఊరు దాటి అదే పొలం ఒకరే కదా, చాలా మంది ఉండే పొలాలు. లేదు అతనిది ఒక్కటే ఉంది పొలం. ఇప్పుడు ఉదాహరణకి ఆయన చేయదలుచుకుంటే అవతల పక్క కూడా చేసుకోవచ్చు కదా, మట్టి పోసుకొని. మళ్ళీ యువతలకు రాలేడు కదా, మరి బ్రిడ్జి ఆ పక్క దారి ఉంది ఆయనకి. ఏడొచ్చి వీళ్ళైతే నోరు తెచ్చిన వాళ్ళు మన ఎటైనా దాన్ని చేయొచ్చు అని చెప్పి అక్కడ అన్ని ఇల్లు ఉంటే కాలనీ ఇల్లు వస్తే లోపలికి వెళ్ళారు. తోటలో ఎన్ని వేసుకుంటే ఆ టెంకాయ చెట్లని చెట్లు అన్ని అడ్డంటే ఇల్లు తీసేసుకుని కాలనీ తర్వాత అది వదిలి మామూలుగానే వాడుకుంటాము. అది స్థలం లెక్కలోనే ఉంది. ఈ బావికి సంబంధించి ఆపే ఉంది దాన్ని. ఎప్పుడైనా ఉత్తరాన్ని ప్లాట్ఫారం చేసుకుని నీళ్లు పళ్ళు మంచి చెట్లకి. ఇప్పుడు ఈ గ్రామంలో చూపించమా, ఇటు ఈ గ్రామంలో ఉండే ఆ నీళ్ళన్నీ ఎట్టిపోతున్నాయి మీకు? ఇప్పుడు ఈ విధంగా ఎంత ఎత్తు మట్టి తోలితే నీళ్ళు ఎట్టా పోవాలా? మేమనేది అదే సార్, మునిగిపోద్ది ఏదో కొంచెం బాట తీసుకొని పోతారు అని చెప్పి ఫస్ట్ ఓకే అనుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదేంటంటే ఉద్దేశపూర్వకంగా కావాలని, అంటే ఫస్ట్ ఎక్కడ చూసినా ఏంటంటే నిరుపేద యానాదులు శివాయిల కాడి నుంచి పట్టా భూములు, గవర్నమెంట్ ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా కొంతమంది అగ్రకులానికి చెందిన వారు నిరుపేదల దగ్గర కబ్జాలు చేసి లాస్ట్కి గవర్నమెంట్ ఇచ్చిన పక్కా గృహాలను కూడా ఆ 2000 3000కి వారికే పని చేయించుకుంటా కూడా, నిత్యవెట్టి చాకరీ చేయించుకుంటా కూడా ఆ డబ్బులు ఇచ్చి 2000 3000 బాకీలు ఉన్నాయని చెప్పి ఆ పక్కా గృహాలు కూడా ఆ కబ్జాలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాము. అదే విషయానికి సంబంధించిన అలాంటి వ్యక్తులే ఇప్పుడు ఇక్కడ ఇది గ్రామం వచ్చి ఎర్రపగుంట, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది కావిలి నియోజకవర్గం సంబంధించింది. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక రైతుకి మామూలుగా పొలం ఉందని, ఇది కాలం, ఇది మామూలుగా ఇది ప్రభుత్వానికి సంబంధించింది. అటు సైడ్ కూడా సేమ్ కట్ట ఉంది. ఇప్పుడు అతను పోవాలనుకుంటే అదే కట్టని ఎడల్పు చేసుకుని వెళ్ళుండొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఒక నిరుపేద యానాదులు వాళ్ళకి సంబంధించిన స్థలాలలో వాళ్ళకి నీళ్లు పోకుండా వాళ్ళు ఏమైనా పర్వాలేదు
అంటే నిరుపేద యానాదులు ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఇదినా వాళ్ళు బ్రతికే బతుకులు ఎలా ఉండాలంటే మామూలుగా అణగారిన బతుకులే బతకాలా, వాళ్ళు డెవలప్మెంట్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యుండి కూడా శుభ్రంగా చేసుకున్నా కూడా ఈ మురికి నీళ్ళు అన్ని చేరి వాళ్ళు ఏదో ఒక విధంగా బాధలు పడతా ఉండాలా, వాళ్ళు అభివృద్ధి చెందకూడదు. మనం అంటే ఆయనకి ఒక పొలం ఉంది, దారి ఉంది, అన్నీ ఉంది, కానీ అక్కడ ఆ పొలంలో ఇంకా ఏమేమి చేయాలనుకుంటాడో ఆయన అభివృద్ధి చెందడానికి ఒక గ్రామాన్ని కూడా ఒక నీటిలో మునిగిపోయేట్టుగా చేసేసి ఆ పశువులు పిల్లలు కూడా ఇబ్బందులు పడేట్టుగా చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో చేసే ఇది ఒక పని అని చెప్పి మనకి అందరికి ఇక్కడ అర్థమవుతుంది. మన గ్రామస్తులు చెప్తే కూడా ఏదో అనుకున్నాము, ఏదన్నా కొంచెం ఇది ఏదన్నా అభివృద్ధి విషయంలో ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా చేయిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం ఫస్ట్లో కూడా. ఇది చూస్తుంటే ఇది కావాలని చేయడం తప్పని తర్వాత ఈ డొంక అనేది ఆయన తోలి చేయించానని చెప్పి ప్రజల్లో చెప్పుకుంటాడు. తర్వాత ఈ ఊరు కూడా అడ్డగించేసుకుంటాడు. అడ్డగించుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో చేసే ఒక ఇది కార్యక్రమం తప్పనిచ్చి ఏది కూడా ఈ గ్రామానికి కానీ ఇక్కడ ఉన్న నిరుపేదల యానాదులకు కూడా ఉపయోగపడే విధంగా లేదని చెప్పి ఇది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాలువ, అంటే ఇది ప్రభుత్వ కాలువ, 2 సైడ్లు కట్ట ఉంది, కానీ ఈ మన నిరుపేద యానాదులు ఉంటున్న ఏరియా సైడే అంటే ఇదంతా ఎర్రపగుంట అని ఒక మన నిరుపేదలు ఉంటున్న ఎస్టీ యానాది కాలనీ ఇది. ఇక్కడ వీరికి చూసారు, అక్కడ మీరు చూపిస్తారు చూడండి, సిమెంట్ రోడ్డు ఎంత డౌన్లో ఉంది. ఇక్కడ ఈ గ్రామస్తులకి వర్షం పడిందంటే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇదే హైట్లో ఉంది. ఇక్కడ కాలువ చూపిస్తాను చూడండి మీకు, ఈ కాలువ ఇదే హైట్లో ఉంది. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఒకవేళ అతనికి పొలానికి సంబంధించిన బాట కావాలనుకుంటే నీ అవతల పక్క చేసుకో, అవతల పక్క చేసుకుంటే ఈ గ్రామానికి ఏం ఇబ్బంది ఏం లేదు కదా. అదే పొజిషన్లో ఇప్పుడు ఇతను తోలుండే మట్టి చూపిస్తాను నేను. ఇది ఎంత హైట్ తోలున్నాడు చూడండి. అంటే ఆల్రెడీ ఊరు డౌను, సిమెంట్ రోడ్డు డౌను. ఈ కట్ట ఉద్దేశపూర్వకంగా చేసి ఈ గ్రామాన్ని కూడా అడ్డగించుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో చేసే ఇది ఒక కార్యం తప్పనిచ్చి ఇది మంచి కార్యం అయితే కాదు ఇది. ఎందుకంటే ఈ పక్క కాకుండా మట్టి అతను పోవాలనుకుంటే అవతల పక్క ఇదే మీకు చూపిస్తా చూడండి, ఆ నీళ్లు పారుతూనే అవతల పక్క కూడా సేమ్ అలాగే ఉంది కదా, అదంతా బాగు చేసుకొని అక్కడ మట్టి తోలుకొని అతనికి ఏ హైట్ కావాల్సి ఉంటే హైట్ మట్టి తోలుకొని వెళ్ళొచ్చు కదా మొత్తం. ఇప్పుడు ఈ విధంగా ఆయన స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే అవతల పక్క ఆ చెట్లన్నీ బాగా చేసుకుని వెళ్ళాలి కదా. ఈ గ్రామం సైడు హైట్ పోసి ఈ గ్రామస్తుల్ని ఇబ్బందులు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఇది సంబంధిత అధికారులకి దృష్టికి పిఎన్ న్యాయవాది మహానాడు కమిటీ తీసుకెళ్తుందని చెప్పి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా ఈ చెట్టు ఎంత వేసుకున్నారా? దారికి అడ్డమని చూపించేసారు సార్. దారికి అడ్డమని చెట్టు తోసారా? ఇది ఎక్కడ ఉండింది చెట్టు? ఇక్కడే ఉండిందా? ఇది ఎక్కడ ఉండిందా? ఈ కాయలు కాసే చెట్టేనా? ఇప్పుడు ఇక్కడ దారికి మీకు ఏం అడ్డం ఉంది? చాలా దూరం ఉంది, ఇక్కడ నుంచి దాదాపు 12 అడుగుల స్థలం ఉంది. గడ్డి బండికి తగలద్దని తీపిచ్చేసారు. గడ్డి బండికి ఆల్రెడీ ఎప్పుడన్నా గడ్డి బండ్లు పోయినాడా? దారి లేదు సార్, కొత్తగా చేశారు. దారే లేదు అంటే ఎప్పుడుకో గడ్డి బండి తగలదని ఉన్న చెట్టుని ఇప్పుడు గడ్డి బండి పోయేదానికి ఆయన బాగు చేసుకుంటే గడ్డి బండి పోయేదానికి బండి అన్ని పోయేదానికి కాదా. ఇప్పుడు ఇది మీ స్థలమే కదా, ఇది మీ స్థలంలో ఉన్న చెట్టు ఆయన దోషింది. మీరు అడిగారు ఆయన్ని? అడిగాం సార్. కాలువ కొలతకి రాకుండా కొలత మాకు బాటకు అని చెప్పి. ఇప్పుడు కాలువ కొలత అంటే ఇప్పుడు మనకి ఉదాహరణ కదా చిన్న బావి కూడా ఇబ్బంది చేస్తాడు మాకు. అది నీళ్లు పోయేది, ఆ నీళ్ళ బావి కూడా ఇబ్బంది చేస్తాడు. ఇప్పుడు మనకి మన ఊరు, మన నివాసం ఉండే గృహం సొంత ఊరులోనే మనకి ఎస్టీ కాలనీలోనే సిమెంట్ రోడ్డు ఎంత అడల్పన వేస్తున్నారు? 12 అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు 7 నుంచి ఇది 15 అడుగులు దాకా ఉంది. ఇంత 15 అడుగులు ఇది గవర్నమెంట్ మామూలు కాలువ కట్ట, ఇది ఆ పక్క మామూలు కాలువ కట్ట ఉంది, ఈ పక్క కాలువ కట్ట ఉంది. ఇప్పుడు ఈ గ్రామస్తులకు ఇబ్బంది జరిగేటట్టు లేకుండా ఆ పక్క వేసుకోవచ్చు కదా. ఈ పక్క ఉండి మీరు ఇప్పుడు మనం ఉంటున్న ఈ చెట్లు ఆ ఇళ్ళు ఇవన్నీ పేకడం ఏందని మీరు సంబంధిత అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇదే తీసుకెళ్ళారు.
పోలీస్ కేసు ఏమన్నా పెట్టారా? దీని మీద చెట్టు పడదోశాడు కదా, పోలీస్ కేసు పెట్టలా అక్కడ? దీని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేకుంటే ఇప్పుడు ఈరోజు చెట్టు దోశాడు, రేపు ఇంకొకటి ఇబ్బంది అయినా నాకు మళ్ళీ ఒక ఫ్యాక్టరీ కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు సొంతంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఊరంతా దోసేస్తారు వాళ్ళు. అర్థమైందా? మనలో ఏంటంటే వాళ్ళు మన నిరుపేద యానాదులు వాళ్ళకి అమాయకత్వం చైతన్యం లేక ఈ విధంగా ఉంటారని చెప్పేసి మన ఇళ్ల స్థలాల కాడి నుంచి అన్ని కబ్జాలు చేసుకొని చూస్తున్నారు కదా మీరు. పట్టా భూముల కాడి నుంచి అన్ని అదే ఏది ఇది కూడా తీసేయమంటున్నారా? ఇప్పుడు ఇది కూడా తీసేయాలి. ఇది కూడా తీసేయాలంటున్నారు. ఇప్పుడు ఇదేం అసలు అడ్డమే లేదు కదా మామూలుగా. చూడండి, ఇతను ఒక రైతు ఉద్దేశపూర్వకంగా అటు సైడ్ వేయాల్సిన కట్టని గ్రామస్తులను ఇబ్బందులు పెట్టేటట్టు చేసి, తర్వాత ఇక్కడ వీళ్ళు దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెట్లు మామూలుగా టెంకాయ చెట్లు కానీ, అంటే టెంకాయ చెట్లు అనేది ఈ మామూలుగా కాయలు కాసే చెట్టు, ఆ చెట్టు కాడి నుంచి తర్వాత వీళ్ళు ఇది మామూలుగా కూరగాయల చెట్లు, ఇవి అరటి చెట్లు, ఇవన్నీ కూడా పీక్కుంటూ రావడం జరుగుతుంది. అదే విషయం ఏది ఇల్లు కూడా తీసేయమంటున్నాడా? ఏది ఈ గెడ్డ ఉంటే తీపి చాపకేపించాడు. ఇప్పుడు ఇది ఈ పూరు గుడిసి తీసేయాలంటున్నాడు. దీంట్లో కాపురం అంటున్నారా? పనికి పోండరు. చూడండి, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, గిరిజన నిరుపేద యానాదుల దుస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే, అతనికి ఈ పొలానికి సంబంధించిన ఇదే ఆయన పొలం చూపిస్తా చూడండి. ఈ పొలం అటు చూపించండి. ఈ పొలానికి సంబంధించిన రైతు ఆల్రెడీ బాట చూడండి, బాట ఇటు చూపించండి. బాట ఎంత క్లారిటీగా ఉందో, ఒక లారీ కూడా వెళ్ళిపోద్ది అనమాట. ఈ లారీ వెళ్ళిపోతుంది, వస్తుంది అంటే 2 ట్రాక్టర్లు కూడా అటు ఇటు మారిపోయి వెళ్ళిపోతుంది. దానికి బాట ఉంది, కానీ అక్కడి నుంచి కూడా రావచ్చు అతను. కానీ ఇప్పుడు ఈ పక్క చూడండి, ఈ పక్క అంటే గ్రామం నుంచి ఆ పక్క నుంచి తిరుక్కొని రావాలి. ఈ గ్రామానికి ఇక్కడ ఈ పొలంలోకి పోయేదానికి ఇక్కడ వీళ్ళు అంటే ఒక 30-40 సంవత్సరముల పైగా వేసుకున్న చెట్లు, టెంకాయ చెట్లు కాడి నుంచి తర్వాత ఇదో కంచి కట్టుకొని వాళ్ళు ఇదో బాట అయితే ఉంది. ఇదంతా వాళ్ళు కాపురం ఉంటున్న చెట్లు పుట్లు అంతా పీకేసుకొని లాస్ట్కి ఈ పూరి గుడిసి కూడా పీకేయాలి, పెరికేసేయాలి. తర్వాత ఆ గెడ్డాము వచ్చి ఇక్కడ వేసుకొని ఉన్నారు, దాన్ని కూడా తీపిచ్చేసాడు. ఇదంతా ఏ అధికారి సంబంధించి, అంటే ఏ అధికారికి చెప్పి చేస్తున్నాడా, లేదా ఈ గ్రామస్తులను ఇబ్బంది పెట్టి ఈ ఊరిని కూడా ఏదో ఒకటి దోచుకోవాలని చెప్పి చూస్తున్నాడా అనేది ఇక్కడ పలు సందేహాలు కలుగుతున్నాయి. అంటే ఆయనకి బాట ఉండి కూడా చేస్తున్నాడు. అంటే నిరుపేద యానాదులు అంటే పలు రంగాల వారికి ఎవరికైనా కూడా అంత చులకన భావంతో చూడడం జరుగుతుంది. అదే ఎవరన్నా ఇప్పుడు మాకు నిరుపేద యానాదులకి ఏదైనా చిన్న సమస్య వచ్చి అదే రైతు దగ్గర ఏదైనా అడ్డం ఉంటే చిన్న పుల్లనైనా తాకనిస్తాడా? ఆయన అంటే ఏ అధికారికి ఒక అర్జీ రూపంలో ఇవ్వకుండా, కనీసం గ్రామస్తులు కూడా తెలియకుండా ఇక్కడ ఆయన ఇష్ట ప్రకారం జేసీబీ తీసుకొచ్చి టెంకాయ చెట్లు పడగొట్టేస్తాడు, ఆ గెడ్డాం తీసిచ్చేస్తాడు, లాస్ట్కి ఈ పూరి గుడిసి కూడా పెరికేయాలి పీకేయాలి అని అంటున్నాడంటే ఏ అధికారంతో చేస్తున్నాడు? ఇది ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా చేయడం. దీనికి కూడా అధికారులు కూడా ఏమన్నా తొత్తులుగా మారి చేయడమా? ఎందుకంటే ఈ విధంగా మాకు నిరుపేద యానాదులకి ఏమన్నా సమస్యలు వస్తే ఎన్నో జీవాలు చట్టాలు హక్కులు ఉన్నాయి. వీరిని నిరుపేద యానాదులను ఇబ్బందులు పెడితే వీళ్ళు పోలీస్ కేసు పెడతారు, లేదనుకుంటే ఏదైనా సంబంధిత అధికారులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని మన పైన వాళ్ళు శిక్ష పడేలా చేస్తారని చెప్పే భయంతో కూడా లేకుండా చేస్తున్నారంటే ఇది ఎవరన్నా సంబంధిత అధికారులు కూడా దీంట్లో తొత్తులుగా మారి ఏదైనా చేస్తున్నారని కూడా మాకు పిఎన్ అనేది మహానాడు సభ్యులు కూడా మాకు ఇక్కడ ఈ ఏరియా చూస్తే ఇక్కడ గ్రామస్తులు చెప్తుంటే మాకు అనుమానాలు కలుగుతుండే. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఈ ఎర్రపగుంట ఎస్టీ యానాది కాలనీలో జరుగుతున్న ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. అంటే అడిగే వాళ్ళు లేరు, ఆడేవాళ్ళు లేరు. మన ఇష్టంగా మనం ప్రవర్తించవచ్చు, మనం ఏది చేస్తే అదేను. అంటే వాళ్ళు యానాదులు, వాళ్ళకి ఏదంటే స్థానికంగా
పోలీసులను పెట్టి భయపెట్టొచ్చు, రాజకీయ నాయకులను పెట్టి భయపెట్టొచ్చు, లేదనుకుంటే ఏదో విధంగా అయినా భయపెట్టొచ్చు, మన కాడ డబ్బు ఉంది అనే అహంకారంతో చేసే ఒక కార్యక్రమం తప్పనిచ్చి ఇదైతే మంచి కార్యక్రమం అయితే కాదు. దీన్ని ఖచ్చితంగా మేము సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, అదేవిధంగా ఎస్టీ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదులపై నిత్యం జరుగుతున్న ఇలాంటి దాడులు కానీ, ఈ కబ్జాలు కానీ, ఏది ఏమైనా ఇలాంటి ఎక్కడ చూసినా కూడా నిరుపేద యానాదుల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి వారు అంటే ఈ స్థలాలు కూడా అడ్డగించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మాత్రం పిఎన్ జ్ఞానోదయ మహానాడు దీనిపై కఠిన చర్యలు తీసుకొని ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో అతన్ని అరెస్ట్ చేసి అతనిపై చట్టపరమైన విచారణ జరిపి అతన్ని కఠినంగా శిక్ష పడే వరకు పిఎన్ జ్ఞానోదయ మహానాడు ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గోడలు కంచెలు కూడా దోచుకుంటా వస్తున్నాడంటే ఎంత అహంకారంతో చేసే పని అని చెప్పి మీరే అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా సంబంధిత అధికారులు గుర్తించి ఈ ఎర్రపగుంట అల్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కావిలి నియోజకవర్గం ఈ ఎర్రపగుంట గ్రామాన్ని సందర్శించి ఈ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మా పిఎన్ జ్ఞానోదయ మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నమస్కారం. మాది ఎర్రపగుంట అల్లూరు మండలం నెల్లూరు జిల్లా. నా పేరు పోట్లూరు శ్రీనివాసులు. 20 సంవత్సరాల నుంచి చెట్టు వేసుకొని పెంచుకుంటున్నాం. కాయలు కాసే చెట్టు దారికి అడ్డమని తీపిచ్చేసాడు. వాళ్ళు అడిగారు, తీసి అలాగే దారికి అడ్డమని చెప్పారు. సార్ మీ బండికి తగలదన్నా కూడా అది తగలద్దని చెప్పి తీపిచ్చేసారు. సుబ్రహ్మణ్యం, చిగురుపాటి సుబ్రహ్మణ్యం, ఆయన బండికి తగలదని చెట్టు తీపిచ్చేసాడు. ఎంత బతిలాడినా ఒప్పుకోలేదు, బండికి అడ్డమని తోపిచ్చేసాడు. ఆయన స్థలం లేదు, మా స్థలంలోనే ఉంది సార్ చెట్టు. ఈ స్థలంలో ఉండా కూడా దోసాడు. ఎవరన్నా అధికారికి ఏదన్నా చెప్పి దోసాడా లేకుంటే లేదు, పర్మిషన్. సుబ్రహ్మణ్యం ఇల్లు తీసిమంటున్నాడు సార్. నేను నా పేరు సుబ్రహ్మణ్యం, పోట్లూరు సుబ్రహ్మణ్యం. ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఆయన బాట గురించి ఇల్లు తీసిమంటున్నాడు సార్. సుబ్రహ్మణ్యం, ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం, కైగాల ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం. చిగురుపాటు సుబ్రహ్మణ్యం మా ఇల్లు దోచేసాడు, దెబ్బలు కూడా లాగేసాడు. మీరు ఏం కోరుకుంటున్నారా? ప్రభుత్వం గురించి ఏం కోరుకుంటున్నారు? అదే మీ ఇల్లు దోశారని చెప్తున్నారు కదా, డబ్బులు లాగేయడం, ఇల్లు తీసిమంటున్నాడు కదా. ఇల్లు కూడా తీసేసి వాయిన్ కూడా వేసినాం, వాయిన్ కూడా తీసిమన్నాడు, తీసేసాం, అన్ని తీసేసాం. ఇప్పుడు మీరు ఏం సహాయం కోరుకుంటున్నారు? మళ్ళీ మాకు ఇల్లు ఏడాది బతకాలి కదా, ఆ పొడక దంపాసుకుని తినేవాడిని నేను. మా చెట్లన్నీ తీసేసి అన్ని కూలాలు పెట్టి కట్లు నరికి పెట్టున్నా. కట్లు లాగా లేదు, చెట్లు లాగా లేదు, కాలువ ఆడుంటే మా స్థలాలు కాడ దాకా వచ్చి పారేస్తున్నారు. మాకు అసలు ఒక మాట చెప్పలా, ఏమి చెప్పలేదు. ఇవన్నీ తీసి పారేస్తున్నారు. ఈ కట్లు అన్ని ఈ ఏడుండే చెట్లు, ఈ సైడ్ ఉండే చెట్లు, ఇదంతా చెట్లు ఉంటే ఈ చెట్లు ఎత్తుకుపోయి ఆడ దాకా ఉండింది. ఆ చెట్లు ఎత్తుకుపోయి ఆడేసేసి ఉన్నారు. నేను ఎలా నరుక్కోవాలా? నాకు భర్త లేదు. నేను ఇవన్నీ చేసుకోవాలంటే కూలాలు పెట్టి అన్ని చేస్తావు. నేను ఇప్పుడు దాన్ని నరకాలంటే మనుషులు రావట్లేదు. ఇప్పుడు అవన్నీ నేను చేసుకోవాలి. ఆమె చోట్ల వేసేస్తుందని ఆమె వచ్చి మళ్ళీ మనల్ని అడగద్దు. ఆయన మమ్మల్ని బెదిరించిన కాడ బెదిరించాడు. ఆయన తీయలేదని, గుడిసెని తీయలేదని. టాగటర్ రాని ఆమెను దెబ్బ లేదు. ఆ టాగటర్ ఆమెను గుద్దించుకుంటా వచ్చేసాడు. గుద్దించుకుంటా వచ్చేసాడు. మీరు చెప్పచ్చు కదా, చేస్తున్నారు, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పారా? చెప్పండి, మేము అన్ని రాసుకొని గడగడ రిపోర్ట్ ఎత్తుకోబోయి ఉండారు. పోలీస్ స్టేషన్ కి ఈ విధంగా మీ మీద ఈ విధంగా దాడులు ప్రవర్తిస్తుంది. అదిగో అబ్బాయి వచ్చి ఎందుకు బీకారు అప్పుడు గడ్డ తీమని రచ్చ రైతులు కూడా ఒక తడవ రాత్రి 7 గంటలప్పుడు అట్టేటప్పుడు కూడా వచ్చాడు.
వచ్చి ఆమె టీమని రచ్చ నిద్రపోనిచ్చినాడో ఏందో మమ్మల్ని అసలు సద్రంగా కూడదని ఇలా ఆ రోజు వరకు అట్లా చేసేసాడు. ఆ గడ్డను తీసి పక్కన వేసేసింది. ఇవి వచ్చి అతని పొలాలా? ఇప్పుడు ఎవరైతే మీ ఊరిని అడ్డగించుకుంటా మట్టి తోలుకుంటా వస్తున్నాడో నీళ్లు బాగుండా అతని పొలాలు ఇవన్నీ. పోతే ఇక్కడ ఆయన పొలాలు ఇక్కడ ఏరియా కూర్చున్నాం. ఇదంతా మామూలుగా గవర్నమెంట్ స్థలం. ఇది దీన్ని ఒక దెబ్బ మాదిరిగా చేర్చుకోమన్నాడు. పోతే ఇక్కడ చూడొచ్చు మీరు రోడ్డు, అది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డుకి ఓన్లీ కాలువ అడ్డం ఉంది, తర్వాత పొలాలు పక్కన ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక అహంకారంతో చేసే పని కాకుండా ఒక మంచి కార్యక్రమం అయితే ఆ రోడ్డు నుంచి ఈ కాలువకి ఒక చిన్న బ్రిడ్జ్ చేసుకోవచ్చు. అతను ఈ పొలంలోకి పోవాలంటే ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న పొలము, ఇదో ఇక్కడ ఈ దిబ్బ ఎవరైతే ఈ ఎర్రపగుంట ఈ గ్రామానికి సంబంధించి కబ్జాలు చేసుకుంటా చెట్లు పడదోసుకొని ఆ పూరుగుడిసెలు పడదోసుకొని జేసీపీలు పెట్టి ఈ విధంగా వస్తున్నాడో అతని పొలం ఇది. ఇతను ఈ గ్రామానికి అంటే మన ఎస్టీ అనాథ కాలనీకి ఇబ్బందులు పెట్టకుండా ఆ గ్రామస్తులకి, అదే మీరు చూడవచ్చు, ఆ గ్రామానికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకంతా ఇబ్బందులు పెట్టే విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేయగలగదంటే ఇప్పుడు పక్కన ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు దగ్గర నుంచి ఇతను బ్రిడ్జి, అంటే ఆయన కాడ అంత డబ్బు ఉంది కాబట్టి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని, లేకుంటే ఆయన సొంత డబ్బుతోనో లేకుంటే గవర్నమెంట్తోనో వేయించుకోగలిగితే పక్కన వచ్చి ఇక్కడ పొలంలో పడిపోతాడు. ఇంత ఇదిగా చేస్తున్నాడు అంటే అతను ఉద్దేశపూర్వకంగా ఆ ఊరిని కూడా ఏదో చేయాలని చెప్పి ఒక కుట్రపూర్వకం చేయడం తప్పనిచ్చి అతను ఒక మంచి కార్యక్రమం చేయదలుచుకుంటే ఆ రోడ్లో నుంచి ఈ కాలువకు చిన్న బ్రిడ్జ్ చేసుకుంటే ఇతను ఈ కైలో పడిపోతాడు అనమాట. ఇక్కడ నుంచి అతను ఏం చేయాలనుకున్నా కానీ ఒక గడ్డి తోలుకోవచ్చు, తర్వాత వడ్లు ధాన్యం ఏదైనా తోలుకోవచ్చు. కానీ అవకాశాలు ఉండి కూడా కేవలం మన నిరుపేద యానాదులు వాళ్ళు ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశపూర్వకంగా అందరినీ కష్టపెట్టడం తప్పనిచ్చి దీనికైతే మంచి విషయం అయితే కాదు ఇది. ఏంటంటే అతనికి వసతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదే విధంగా ఇక్కడ చూస్తాం అయినా ట్రాండినా ఇక్కడ దాకా ఇప్పుడు అదే మీకు ఇబ్బందులు పెట్టాయని పొలాలు ఉన్నాయి. పోతే ఇక్కడ చూడండి మీరు, ఇదో ఇక్కడే పక్కనే రోడ్డు, పక్కనే కాలువ, ఇక్కడికి తన ప్లేస్ లేక రావచ్చు. ఎక్కడి నుంచో ఆయన 1 కిలోమీటర్ నుంచి మట్టి తోలుకుంటా ఆయన ఉండే ఇల్లంతా పడగొట్టుకొని రాని అవసరం లేదు. పోతే ఇక్కడి నుంచి ఎక్కడ ఆ క్యాన్ పెట్టిందో ఆల్రెడీ బాట ఉంది రోడ్లకి. వాడుకుంటాడు ఆయన కూడా. మధ్య కాలంలో మోటార్ వేసుకొని దాన్ని కై చేసుకొని దున్నుకుంటాడు. ఆ నుంచి మట్టి తోలుకుంటే సరిపోతుంది అతను కూడా. సేమ్ ఇప్పుడు ఆ దెబ్బ కాడి నుంచి ఆడ బాట ఉంది, ఈ ఒక్కరంత దూరం రావచ్చు. ఇప్పుడు ఇది ఎవరిది స్థలం? ఇది ఇతని స్థలం ఇది. అంటే మీరు చూడొచ్చు అతనికి అక్కడ బాట ఉంది, ఇది ఇక్కడ కయ్యి కొద్ది దూరం, అంటే ఒక 100 అడుగులు పక్కకి ఆయన అడగలేక ధైర్యం లేక ఇక్కడ కొన్ని వందల కుటుంబాల్ని, నిరుపేద యానాదుల కుటుంబాల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్న దురుద్దేశంతో చేసే ఒక కార్యక్రమం తప్పనిచ్చి ఇది మంచి ఉద్దేశం అయితే కాదు. అంటే నిరుపేద యానాదులు నోరు తెచ్చిన వాళ్ళు అడగలేరు, వాళ్ళైతే ఏ విధంగా అయినా భయపెట్టవచ్చు. వీళ్ళని భయపెట్టలేరు కదా, అంటే భయపెట్టలేరు అనే ఒక గర్వం అహంకారంతో చేసే ఒక ఈ ఉద్దేశపూర్వకంగా చేసే పని ఇది. చూడొచ్చు మీరు 100 అడుగులు అతను అడగలేక ఇవ్వడు కదా దేనికి. ఇది కూడా మామూలుగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ చెట్లు కాలస్థలమే కదా. ఈ కాలస్థలంలో ఇక్కడ తోలొచ్చు కదా మట్టి, ఒక ట్రక్కు మట్టి తోల కడతాడు అన్న తోలుతాడనా? ఒప్పుకుంటారు వాళ్ళు. మీరు అంత గ్రామం ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా మీ ఊర్లో ఎర్రపగుంటలో?
70 కుటుంబాలు ఇక్కడ ఒక్కడిని అడ్డుకోవడం చేతగాక ఇక్కడ ఈ గ్రామంలో 70 కుటుంబాల పైగా నివసిస్తున్న నిరుపేద యానాదుల కుటుంబాలను అందరినీ బెదిరించుకుంటూ ఉన్న చెట్లని పడగొట్టుకుంటూ పూరి గుడిసెలు దోచుకుంటూ ఏదన్నా వీళ్ళు అడ్డగించుకున్న పారిగోడలు కంచెలు కూడా దోచుకుంటూ వస్తున్నాడంటే ఎంత అహంకారంతో చేసే పని అని చెప్పి మీరే అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా సంబంధిత అధికారులు గుర్తించి ఈ ఎర్రపగుంట అల్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కావిలి నియోజకవర్గం ఇది. ఈ ఎర్రపగుంట గ్రామాన్ని సందర్శించి ఈ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మా పిఆర్ న్యాయవాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.